రామాయణం మొత్తం మీద భగవత్ చరిత్రలో నేను నీకు ఉపకారం చెయ్యలేను అని భగవంతుడంతటి వాడు చేతులెత్తి నిలబడి కౌగిలించుకున్నది ఎవరినో తెలుసా? పరమ సేవకుణ్ణి. ఏమిటి ఆయన చేసిన సేవ? ఏమడిగారు? చేసినప్పుడు పోని నాదన్నారా? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చైతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం మనీనైః వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షతరాజేన వానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామి మే స్వామి సతీతయా. రాముడు బంగారు కోదండం నుంచి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినటువంటి బాణం లక్ష్యం మీదకి ఎలా వెడుతుందో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత నేను అలా వెడతానన్నారు తప్ప వెళ్ళగలిగిన శక్తి నాదని కూడా ఆయన చెప్పలేదు. అంత భక్తితో వెళ్ళి ఆయన చేసినటువంటి ఉపకారం, ఆయన చేసిన సేవ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా చేసి ఉండలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ అంతటిది, జగన్మాత అంతటిది. వేరువేరు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి, అప్పటికి కథాపరంగా ఆవిడ ఉరి పోసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆత్మహత్య దోషమని తెలీదా? తెలిసి కూడా ఇక నేను బ్రతకలేను అని ఉరిపోసుకుంది. ఉరిపోసుకోవడానికి ఏమీ లేక తన జడతో ఉరిపోసుకుంటోంది. అటువంటి తల్లిని ఓదార్చి, అమ్మా నేను హనుమనమ్మా అని తన పేరు కూడా చెప్పలా. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసై అని. అమ్మా నేను రాముడి దాసుణ్ణమ్మా, వానరోహం మహాభాగే రామో దూతో రామస్య ధీమతః రామదూతని అని ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుంచి ఏడుస్తోంది ఆ తల్లి. ఏడ్చి 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 ఈ కన్నులంబట కారిన నీళ్లకి అట్టలు కట్టింది ఈ సారికలు బుగ్గల మీద. పవిట కొంగంతా తడిసి ముద్దయిపోయింది. జగన్మాత అవతారం ఎత్తి అంత ఏడవడం ఎప్పుడైనా చూశామా మనం చరిత్రలో? అటువంటి రామావతారంలో అంత శోకాన్ని సీతమ్మ పొందితే ఉంగరాన్ని పట్టుకెళ్ళి రామనామం ఉన్న ఉంగరం ఆవిడ చేతిలో పెడితే మహర్షి అన్నారు, గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తు కరవిభూషణం భర్తార వివసం ప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి తన ఎదురుగుండా నిలబడితే భర్తని చూసినటువంటి సంతోషం ముప్పిరి కొన్న కారణం చేత బొగ్గలు ఎర్రపడి సిగ్గుపడిన సీతమ్మ ఎంత సంతోషంగా ఉంటుందో, ఉంగరాన్ని చేత్తో పట్టుకుని మురిసిపోతున్న సీతమ్మని చూసిన ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ ఒక్కరే. చెప్పుకున్నారు రామచంద్రమూర్తితో, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఇప్పుడు సీతమ్మ ఏడవట్లేదు, నువ్వు తన గురించి బాధపడుతున్నావని బాధపడుతోంది. ఆమె యొక్క అశాంతిని, దుఃఖాన్ని నా మాటల చేత తీసేశానని చెప్పాడు. అంత సేవ చేసినటువంటి హనుమకి ఏమిచ్చి రాముడు ప్రత్యుపకారం చేయగలరు? హనుమకి ప్రత్యుపకారం చేయాలంటే హనుమ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి. ఆయనకి భార్య దొరక్క బాధపడాలి. అప్పుడు రాముడు వెళ్ళి జాడ కనిపెట్టాలి. వద్దు, నీకు ఆ కష్టం రాకూడదు. అందుకే మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే, ఓ హనుమా నీవు చేసిన సేవకి తిరిగి ఉపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకు పట్టాభిషేకం చేశాడో తెలుసా రాముడు ఆ శ్లోకంతో? మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడి మనసు పాలకుండలా ఉండాలి. నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యలేనన్న మాట ఉండదు. ప్రతివాడు ఏదో ఒకటి చెయ్యగలడు. అందుకే సేవకి ప్రధాన కేంద్రం దేవాలయం అయింది. అందుకు మనగుడి కార్యక్రమం వచ్చింది. నీకు ఒంట్లో ఓపికంది ఈశ్వరుడి పల్లకి పట్టుకో, నీకు ఒంట్లో ఓపికంది దేవాలయాన్ని తుడు, నీకు ఒంట్లో ఓపికంది గూజులు కర్ర పెట్టి దులుపు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి పాత్ర సామాను తోమి కడిగి అక్కడ పెట్టు, నీకు ఒంట్లో ఓపికంది స్వామివారి కట్టి విప్పినటువంటి బట్టలన్నిటినీ ఉతికి ఆరవేసి అందించు, నీకు ఒంట్లో ఓపిక లేదు స్వామివారి దేవాలయంలో కూర్చుని భగవన్ నామం చెప్పు, నీకు ఒంట్లో ఓపిక లేదు కనీసంలో కనీసం స్వామివారు పల్లకీలో వెడుతుంటే లేచి గోవిందనామం చెప్తూ నమస్కారం చెయ్యి, చాలు.
గుడికి సేవ చెయ్యలేనన్నవాడు ఉంటాడు. అందుకే నీకు వ్యాకరణం వచ్చు, మడికట్టుకుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్తారు. నీకు నృత్యం వచ్చు, రాజోపచారంలో నృత్యం చేస్తారు. నీకు పాట పాడడం వచ్చు, దేవాలయంలో పాట పాడతారు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చు, దేవాలయంలో వాద్యం మ్రోగిస్తారు. నీకు డప్పు కొట్టడం వచ్చు, దేవాలయం ముందు డప్పు కొడుతూ ఊరేగింపులో పెడతారు. నాకు ఇది రాదు, నేను చెయ్యలేను అన్న మాట లేదు. చేసి సంతోషించాలన్న మనసు ఉండాలి, కానీ సేవ చేయడానికి మార్గం లోకంలో మూసుకుపోదు. అది ఈశ్వర సేవ. అందుకే ఒక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీరు కదిలిపోతోందనుకోండి, లోపల ఉన్న రాయి మీకు కనపడుతుందా? కనపడదు. నీరు నిశ్చలంగా ఉందనుకోండి, లోపల ఉన్న రాయి కనపడుతుంది. సేవలో అవతల వ్యక్తిని చూడరు, వ్యక్తిలోని భగవానుణ్ణి చూస్తారు. భగవత్ సేవ అది. భగవత్ సేవగా నరసేవ చేసి ఎందరు తరించారండి ఈ దేశంలో. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఆఖరి ఊపిరి వరకు నా వలన సమాజానికి ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలి పరితపించిపోయిన వాళ్ళు ఉన్నారు. అదిగో అలా పుణ్యం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలన్న సంస్కారము మనసుకి రావాలంటే బయట నుంచి ఇంద్రియాల గుండా లోపలికి వెళ్ళే వాటి పట్ల జాగరూకుడై ఉండాలి. నేను పుణ్యం చేస్తానండి అని లోపలికి వెళ్ళేవి సరైనవి కాకపోతే మనసు మళ్ళీ ఉద్విగ్నతలకి, ఆటుపోట్లకి గురైపోతుంది, నిలబడలేదు. అందుకే సంస్కారము లోపలికి ఏర్పడితే తత్కారణము చేత మంచి పుణ్యకర్మ చెయ్యగలడు. మనసు ఎప్పుడూ మన ప్రమేయం లేకుండా మంచి విషయాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి సంస్కారవంతమైన మనసుని ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చెయ్యడం ఏదో, దానికి పుణ్యశీలుడు అని పిలుస్తారు. అటువంటి వాడి జోలికి కలిపురుషుడు రాడు. ఒక్కొక్కసారి కొన్ని మనం చెయ్యకుండా ఉండడమే సేవ. ఉంది కదా మోటార్ సైకిల్ అని 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లకుండా ఉంటే చాలు. ఉంది కదా సెల్ ఫోన్ అని స్కూటర్ మీద వెడుతూ మాట్లాడకుండా ఉంటే చాలు. అవతల వాడు హడిలిపోకుండా ఉంటాడు. అదే సేవ. కొన్ని చెయ్యకుండా ఉండడం సేవ, కొన్ని ప్రయత్నపూర్వకంగా చెయ్యడం సేవ. ఆ సేవ చేసి ఆనందపడిపోయేటటువంటి మనసు రావడం చాలా గొప్ప విషయం. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది. ఓ 18 ఏళ్ళో 19 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ, పాపం మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా, ఏం చదువుకుంటున్నావు, ఏదో చెప్పింది, ఫలానా చదువుకుంటున్నాను. ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి. నేను తెల్లబోయాను. హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 2, అయితే పసిపిల్ల కొంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు. వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ, 17 అని, అది చదువుకోవడం రాదు. ఆ వార్డు పేరు చదవడం రాదు. ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు. అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర ఆ అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి. అంతే. నేను ఎంత తెల్లబోయానంటే, నా భార్య లోపల వంట చేస్తోంది, నేను ఒకసారి ఇలా రా అన్నాను. కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు, లోకాన్ని అంటారు, ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగారు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు. ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి.
నేను ఎంత మురిసిపోయానో. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు. ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి, కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు. చేసి పిల్ల మురిసిపోవట్లా, అది ఈ దేశ సంస్కృతికి మూలం. ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట, ఇలా చేసి తరించు నువ్వు అని. ఆ ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కారవంతమైనటువంటి మనసులోంచి వస్తుంది. అందుకే కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనసులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది. ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి, నాకు ఎలా వస్తుంది అండి అంటే, కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి అంటే సత్సంగం ఒక్కటే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, ప్రయత్నపూర్వకంగా పెట్టుకో. ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి, ఓ నువ్వటోయ్ అంటే చాలు. కాదు, పేరు పెట్టి పిలిచాడు, ఇంకా అదృష్టవంతుడివి. కాదు, ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు, నా కొడుకు లాంటి వాడి వాయ్ అన్నాడు, పొంగిపో. కోట్లు పోని బెంగెట్టుకోకు, సత్పురుషుతో సహవాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుచేత కొన్ని వేల జన్మలు సాధన చేస్తే తప్ప మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది. నేను పరమసత్యం చెప్తున్నా మీతో. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతోంది అనుకోండి, అది చెయ్యని పనులు ఉండవు. అంత ధూర్త చేష్టితములు, కొమ్మలు ఉంచేస్తుంది, అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది, ఇది పడగొట్టేస్తుంది, అది పడగొట్టేస్తుంది. అదే నేను ఒకసారి చూశా, ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతోంది. ఒక ఆవిడ పువ్వులు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పూలు లాగేసి. ఏమిటంటే అదో ధూర్త చేష్టితం, అది ఏనుగు, దాని అల్లరి దానిది. అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుతుంది, ఏ అరిటాకో లాగుదామని అని ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. పక్కన మావటి ఉన్నంతసేపు తొండం ఎత్తి ఏ పని చేయదు. ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది. నువ్వు ఒక మహాత్ముడికి వశవర్తివికా, నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను, నేను ఆయన చెప్పిన పని చేస్తాను, నేను ఆయన అంతేవాసిత్వాన్ని పొందుతాను. నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు, ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ, మీరు ఫలానా వారి అంతేవాసులు కదూ అనాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది. కాబట్టి నేను చేయకూడదు. ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తుంటాయి. నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏదొస్తుందో సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది. సాధన చాలా తేలికైపోతుంది. పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్యరాశి పడిపోతుంది. ఆయన ఎక్కడ కడతాడు? గుళ్ళో కడతాడు. ఆయన ఏం చేస్తాడు? గ్రంథపఠనం చేస్తాడు. ఆయనతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? భగవత్ సంబంధం మాట్లాడతాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనతో వెడితే గుళ్ళోకి వెళ్ళాలి, ఆయనతో వెడితే భగవత్ ప్రసంగం వినాలి, ఆయనతో వెడితే భగవంతుడి గురించి వినాలి. భగవంతుణ్ణి నమ్ముకున్న ఆయనకి సేవ చేస్తే భగవంతుడు 1,000,000 రెట్లు ప్రీతి చెందుతాడు. ఇదొక చమత్కారం. మీరు భగవంతుణ్ణి ప్రీతి పొందేటట్టు చేయడం అంత తేలిక కాదు. కానీ భగవద్భక్తుడికి మీరు ఏదైనా సేవ చేసి భగవంతుడు ప్రీతి పొందేట్టు చేయడం చాలా చాలా తేలిక. ఎందుచేత అంటే, నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి, ఏదో నా దగ్గర పనిచేస్తున్న కొన్ని 100 మంది ఉద్యోగుల్లో ఒక ఆయన ఏదో ఒక చిన్న ఉపకారం కోసమని నా దగ్గరికి వచ్చాడు. వస్తూ ఎర్రగా మిరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చావు. దానిమ్మ పళ్ళు ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు. లోపల ఉన్నారయా, పూజ చేసుకుంటున్నారు, వస్తారు, కూర్చోండి, మజ్జిగ ఇస్తాం అని మా ఆవిడ మజ్జిగ ఇచ్చి కూర్చోబెట్టింది. నేను ఇంకా పంచె విప్పేసి ఏదో బట్టలు కట్టుకుని బయటికి రావాలి అతన్ని పలకరించడానికి. ఈలోగా నా మనవడు బయటికి వెళ్ళాడు. మామయ్య గారు దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి, నాకు ఇస్తారా అన్నాడు. అధికారికి కదా ఇవ్వాలి, ఈ పిల్లాడికి ఇస్తే ఎలా? అందులో అన్నదాన్ని, నీకు కాదు బాబు అని గబుక్కుని ఇలా చొక్కా కింద పెట్టుకున్నాడు. అలా కాదు, ఒక్కటి ఇవ్వండి అన్నాడు. నీకు కాదని చెప్తున్నానా, తాతగారి కోసం తెచ్చాను, వెళ్ళు అన్నాడు. వాడు ఏడుస్తూ వచ్చి పంచె మార్చుకుంటున్న తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారండి బయట ఎవరో కూర్చున్నారండి, ఒక్క దానిమ్మ పండు ఇమ్మన్నానండి, ఇవ్వనన్నాడండి అన్నాడు.
ఒరే సాయంకాలం నేను తెస్తానులే ఏడవకు అని గబగబా బయటకు వచ్చాను. ఎవరయ్యా, ఏం కావాలి? అయ్యా నమస్కారం అండి, ఇదిగో దానిమ్మ పళ్ళు తెచ్చాను, నాకు ఈ ఉపకారం చేయ. నోరు ముయ్యి, ఉపకారం లేదు ఏమీ లేదు, ఇంకో 5 ఏళ్ళు నువ్వు అక్కడే పని చేయి, పట్టుకో దానిమ్మ పళ్ళు. వెనకాల ఇంకోడు వచ్చాడు, వాడు 2 దానిమ్మ పళ్ళు తెచ్చి, ఓ దానిమ్మ పండు 2 పట్టుకుపోని అడగగానే మనవాడికి ఇచ్చాడు. వాడు సంతోషంగా, ఏమండి తాతగారు బయట ఉన్న అంకుల్ దానిమ్మ పళ్ళు ఇచ్చారన్నాడు. ఇప్పుడు మురిసిపోయి బయటకు వచ్చాడంటే పక్షపాతంతో చేస్తున్నాడని కాదు నా ఉద్దేశం. తప్పకుండా నీకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేవో బెంగ పెట్టుకోకు, ఎప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు వాడు మనశ్శాంతితో వెళ్ళిపోయాడు. తాతగారికి పళ్ళు ఇస్తే పని అయిందా, మనవాడికి పళ్ళు ఇస్తే పని అయిందా? పెద్ద ఆయన దగ్గరికి పళ్ళెట్టుకెళ్ళడం తప్పేం కాదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళెట్టుకెడతాం, అది లంచం అనకూడదు. రోగి దగ్గరికి, పెద్దల దగ్గరికి, గురువు గారి దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి 2 పళ్ళెట్టుకెడితే అవేం దోషం కాదు అది. కాబట్టి మనవడికి ఇస్తే తాత పొంగిపోయినట్టు భగవద్భక్తుడికి సేవ చేత భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు, ఆయనకి జరిగిన ఉపకారం ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతుంటాడు. తేలిక మార్గం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పడిపోయింది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆధారం ఎక్కడుంది? సత్సంగంలో ఉంది. సత్పురుషుడితో సహవాసం చేయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, బుర్ర నిండా అక్రమమైన ఆలోచనలే. అటువంటి వాడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు దివ్యనేత్రములిచ్చి విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని తప్పులు చేయనివ్వండి, రాత్రి అయ్యేటప్పటికి విదురుణ్ణి పిలుస్తాడు. పరమధార్మికుడు, భగవద్భక్తుడు. పిలిచి, నిద్ర పట్టట్లేదో ఈ విదురా, ఏమైనా 4 మంచి మాటలు చెప్తూ అంటాడు. అంటే విదురుడు అంటాడు, రాత్రి నిద్ర పట్టకపోవడం చాలా దుర్లక్షణం. దొంగతనం చేసేవాడికి పట్టదు, పరకాంతలను ఆశించేవాడికి పట్టదు, లేకపోతే జూదం ఆడేవాడికి పట్టదు, మద్యపానం చేసేవాడికి పట్టదు. 4ంటిలో నువ్వే కోవకి చెందినవాడివి అని అడుగుతాడు. పరుల సొమ్ము ఆశించేవాడిని, మా తమ్ముడి బిడ్డల రాజ్యం నా బిడ్డలకి ఇద్దామని చూస్తున్నా, అందుకే నిద్ర పట్టదు. అయినా నువ్వు మంచి మాటలు చెప్పు, వింటాను అంటే విదురుడు చెప్తూ ఉంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు. అతనికి ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ఏమిటంటే, ఒకప్పుడు విదురుడి మీద కోప్పడ్డాడు. విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, కబురు చేశాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను విదురా, వెనక్కి వచ్చేయమన్నాడు. వచ్చేసాడు విదురుడు. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు. దాని కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేయించడానికి కళ్ళిచ్చారు. సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది అన్నదానికి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క వృత్తాంతమే ప్రబల తార్కాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమీతచతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పారు. ఈ సంసారము అసారము, ఇందులో 4 సారవంతమైన విషయాలు ఉన్నాయి. ఈ 4 నేనిప్పుడు ఒకటి కూడా లేదు అంటే చాలా జాగ్రత్త సుమా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ 4 ఉండేటట్టు చూసుకో. కాశ్యాం వాసః, కాశీపట్టణంలో కొంతకాలం ఉండు. సతాం సంగో, ఎవరో ఒక్క సత్పురుషుడితోటి నాకు అనుబంధం ఉంది, నా పేరు చెప్తే ఆయన గుర్తుపడతారు, నన్ను చూస్తే పేరు పెట్టి పరమ ప్రేమగా పిలిచి మాట్లాడతారు అన్న స్థితిని నిలబెట్టుకో. సతాం సంగో, ఆయనతో కలిసి తిరుగు, అది నీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. సతాం సంగో గంగాభః, గంగలో స్నానం చెయ్యడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోకు, ఒక్కసారైనా గంగా స్నానం చెయ్యి. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, పరమశివుడి అభిషేకం, భగవద్గీతలో ఒక్క శ్లోకమన్నా చదవడం, గంగా స్నానం అంత గొప్పవి. కాబట్టి అటువంటి గంగాభః శంభుసేవనం, ఈ 4 సారవంతములు. కనీసం ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, జీవితం మారిపోతుంది. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, కొన్ని వేల జన్మల నుండి మనం సాధించుకోలేనటువంటి సాధన ఒక సత్పురుష సహవాసము వలన వచ్చేస్తుంది. నేను మీకు ఒక దృష్టాంతం చెప్పాలంటే, మహానుభావుడు తులసీదాస్ గారు, ఆయన భార్య ఉండేవారు, మహాందగత్య అని చెప్తారు, లోయి ఆవిడ పేరు. ఒకానొకప్పుడు తులసీదాస్ గారు ఇంటికి అతిథులు వచ్చారని
గబగబా వెళ్ళి వాళ్ళని భోజనానికి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఇంట్లో బియ్యపు గింజ లేదు. పాపం ఆ లోయి పక్కనున్న వర్తకుడి దగ్గరికి వెళ్ళి అప్పు ఇమ్మని అడిగింది. ఏం పెట్టి తీరుస్తావు అని అడిగాడు. ఎప్పటికో అప్పటికి తీరుస్తాం, అతిథులు వచ్చారు, నా కోసం భర్త కోసం కాదు, ఆ వచ్చిన అతిథుల కోసం. నా భర్త మాట ఇచ్చాడు అన్నం పెడతానని, అందుకని సరుకులు అప్పిమ్మంది. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు నాకు పొందు సుఖాన్ని ఇస్తే నేను నీకు సరుకులు ఇస్తాను, నేటి రాత్రి నా కోరిక తీరుస్తావా అన్నాడు. భర్త మాట నిలబడాలి, మహాత్ములకి అన్నం పెట్టాలని, ఆయన మాట పోకూడదని సరేనని సరుకులు తెచ్చింది. వచ్చిన అతిథులకు అన్నం పెట్టేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, నామదేవు వంటి మహానుభావులు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి దిగబెట్టి వచ్చేశారు తులసీదాస్ గారు. వచ్చేసిన తరువాత పాపం భార్య ఏడుస్తూ చెప్పింది, నేను ఇటువంటి మాట ఇచ్చాను మీరు ఇచ్చిన మాట నిలబడ్డం కోసం. ఆయన అన్నాడు, తులసీదాస్ గారు ఏడుస్తావి? సప్తధాతువులతో నిర్మింపబడింది చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 9 కన్నాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారము, మూత్రద్వారము. ఇందులో 10 వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములు. అటువంటి రొంపి కొంపు తొట్టి దీన్ని కాసేపు ఆయన శరీరం పక్కన చేరిస్తే ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చాడా? ఎంత తక్కువకి ఎంత పుణ్యం ఇచ్చాడు! ఆయనకి నమస్కారం. బయట వర్షం పడుతోంది, వర్షంలో తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది, గొడుగు పట్టి తీసుకెడతానని తీసుకెళ్ళాడు. రామనామని చెప్తూ బయట నించున్నాడు. లోయి తలుపు కొట్టింది. అవతల ఆయన తలుపు తీశాడు. ఇంత రాత్రి వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు. నా భర్త గొడుగు పట్టి తెచ్చాడని. నీ భర్తకి ఎందుకు వచ్చావో తెలుసా అన్నాడు. తెలిసి ఆయనే తీసుకొచ్చారు. ఇంతమంది మహాత్ములకి అన్నం పెట్టడానికి నువ్వు ఉపకారం చేశావని నా భర్త అన్నాడండి. నిజమా అని బయటికి వచ్చి చూశాడు. రామనామం చెప్తూ రమించిపోతున్నాడు తులసీదాస్ గారు. ఒక్కసారి ఆయన వంక ఇలా చూశాడంతే. చూసి చూడడం ఏమిటి, ఆ దివ్యమైనటువంటి ఆ భక్తుడి వంక చూసేటప్పటికీ ఆయన సత్వగుణం, ఆయన నిత్యతృప్తి, ఆయన గుండెల్లో గుడి కట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తున్న తీరుకి ఆయన్ని చూడగానే ఆయన ఎక్కడా నేనెక్కడా, అది బ్రతుకంటే, నా బ్రతుకే అనిపించింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నా వ్యాపారం అంతా మూసేస్తున్నాను, నా అవన్నీ దానం చేస్తాను, నన్ను శిష్యుణ్ణి చేసుకోండి, మీ వెంట వచ్చేస్తున్నానని మారిపోయాడు. ఒక్క మహాత్ముడి దర్శనం అంత మారుస్తుంది. అందుకే లోకంలో ఏం చెప్తారంటే, ఏదైనా దొరుకుతుందేమో కానీ మహాత్ముడి యొక్క దర్శనం దొరకదు. దొరికిన ఆయన గడప దాటి ఇంటికి రావడం అసలు సాధ్యం కాదు, అంత తేలిక విషయం కాదు. వచ్చినా ఆయన ఇంత పదార్థం తినడం, మంచినీళ్లు తాగడం సంభవం కాదు. నిజంగా అలా భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతుడు ఎవరైనా ఇంటికి వస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు, వాడు వచ్చాడు రా ఇంటికి అని. అందుకని గంగాభ శంభు సేవనం సతాం సంగో. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. మర్చిపోద్ది 4 మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టేయి ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసేయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుంది ఎప్పుడు. ఈ 4 మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.